ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది నీకు? ఏపీలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఇప్పుడు అతని కుమారుడు పాలిటిక్స్ లోకి వస్తున్నాడు లోకేష్ అన్న. ముగ్గురిది అయితే కూటమి ప్రభుత్వం చాలా బాగానే ఉందని చెప్తాను. నెక్స్ట్ టైంకి అయితే కూటమి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారే నేరుగా సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పబ్లిక్ అనుకుంటున్నారన్న. కూటమి ప్రభుత్వం విడిపోద్దని నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవు? కూటమి ప్రభుత్వం ఎందుకు విడిపోతుందంటే ఈసారి టీడీపీ కొన్ని చెప్పిందన్న. ఎలక్షన్ వచ్చిన టైంలో ఆంధ్రప్రదేశ్ లో నేను ఎలక్షన్ గా సైన్ చేసిన వెంటనే బస్సుల్లో ఫ్రీ, మహిళలకు ఫ్రీ చేయడం కానీ, రేషన్ కార్డుకి 500 ఇస్తాము, మహిళలకి 1500 ఇస్తాము, ఇలాంటి కొన్ని చెప్పిందన్న. 1 year గా అయిపోతుంది, ఇప్పటి వరకు ఎటువంటి మార్పు తేలేదన్న టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా. కాబట్టి లాస్ట్ టైమే పవన్ కళ్యాణ్ గారికి అన్ని ప్రదేశాల్లో సీట్లు లేదు కాబట్టి టీడీపీకి ఎక్కువ మెజారిటీ ఓట్లు వేశారు. ఈసారి అలా చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని అన్ని ప్లేసుల్లోనూ సీట్లు ఇస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారే ఈసారి నేరుగా సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న. నీ ఒపీనియన్ కింద నువ్వు ఒక స్టూడెంట్ కింద నీకు అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, పథకాలు కావాలా? నాకైతే అభివృద్ధే కావాలన్న. మరి సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని చెప్తున్నారు కదా. అది ఎందుకు చెప్తారన్న? చేయకుండా ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్ గా ఏది చెప్పకుండా ఉండిపోయి డెవలప్ చేయాలని ఉంటే మంచిగా అదే విధంగా చేయొచ్చు కదన్న. చెప్పి ఆ తర్వాత చేయకుండా ఉండిపోయినారు అంటే చెప్పి అంటే ఇస్తామని చెప్పి ఆపుతున్నారు, ఇస్తామని చెప్పి ఆపేస్తున్నారు. అది చెప్పకుండా అలాగే ఉండిపోయి కూడా ఇప్పుడు ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసేవి చేయొచ్చు కదా అనేదన్న నేను. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా? జరుగుతుందన్న. ఈ టీడీపీ ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 90% కన్నా ఎక్కువ రోడ్లు వేశారన్న. అది ఒకటి ఎక్కువ మెచ్చుకోవాల్సిన విషయం. అయితే ప్రతి చిన్న చిన్న ప్రదేశాలకు కూడా రోడ్లు వేసి డెవలప్ చేశారన్న. ఇంకా ఉద్యోగాల పరంగా ఎలా ఉంది? ఉద్యోగాల పరంగా అయితే డిఎస్సి ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏదో టెట్ పెట్టి ఇంకా డిఎస్సి అయితే ఇంకా రాలేదన్న. మరి కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్పి దాదాపు 4 లక్షల కోట్ల కంపెనీలు తీసుకొచ్చాం, పెట్టుబడులు తెప్పించామన్నారు. అంటే చాలా కంపెనీలు పేర్లు చెప్పారు. వాటి వల్ల ప్రయోజనం ఉందంటారా? ప్రయోజనం ఉందని అనుకుంటున్నానన్న. ఆంధ్రప్రదేశ్ కుప్పంలో ఎయిర్పోర్ట్ కొత్తగా శాంక్షన్ చేశారు. ఆ ఎయిర్పోర్ట్ ప్రదేశాల్లో దాదాపుగా ఒక 400 acres పైగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. అంటే ఎయిర్పోర్ట్ జాగా కావాలి అని ఆ ప్రదేశాల్లో కూడా కంపెనీలు పెట్టాలి అని కూడా ఆ ల్యాండ్ అంతా కూడా సర్వే చేస్తున్నారు. నేనే స్వయంగా చూశాను కూడా. అక్కడైతే కంపెనీ పెడితే ఆ కుప్పం ప్రజలకు అయితే కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే విధంగా అన్ని ప్రదేశాల్లో కూడా ఉంటుందని అనుకుంటున్నానన్న. గత ప్రభుత్వంతో పోల్చితే రోడ్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం అయితే ఈ రోడ్డు పట్ల చిన్న చిన్న గుంతులను కూడా ఏం అట్లా చేయలేదన్న. ఎలా ఉన్నింది అదే అలానే వదిలేశారు. ఆ ప్రభుత్వంలో చేసిన ఎటువంటి పథకాలని మేము నిర్వహించము, అన్ని ఆపేస్తామని గత ప్రభుత్వం అయితే ఆపేసింది. కానీ ఈ ప్రభుత్వం వాటిని కూడా మళ్ళీ చేస్తా ఉందన్న. రోడ్లు అయితే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది. ఫైనల్ గా కూటమి ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? నా అభిప్రాయం అయితే కూటమి ప్రభుత్వం బాగుంది, కలిసే ఉన్నింది. నెక్స్ట్ టైం అయితే విడిపోతే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను అన్న.